కొడుకు ఇచ్చేస్తాడంట. ఆడ పట్నం వెళ్ళి నేను ఎప్పుడో మర్చిపోయాడు. ఆడు కొడుకు, నువ్వు తండ్రి. ఏంట్రా అర్జెంట్ కలవాలను? ఏంటి విషయం? బ్యాంక్లో కొంచెం లోన్ కావాలరా. మీ మేనేజర్ని అడిగి కొంచెం త్వరగా ఏమైనా ఇప్పించగలవా? మా బ్యాంక్లో లోన్ కావాలంటే నువ్వు ఏదైనా కంపెనీలో మినిమం 1 year జాబ్ చేసి ఉండాలిరా. ఇంతకీ లోన్ అమౌంట్ ఎంత కావాలి? ఒక 20 lakhs కావాలరా. 20 lakhs? నిన్ను చూస్తుంటే 20 lakhs ప్రాబ్లం ఉన్న వాళ్ళు అసలు అనిపించట్లేదురా. ఎందుకురా అంత అమౌంట్? అసలు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం పైకి కనిపించేంత పెద్దది కాకపోయినా అవసరం అన్నిటికన్నా పెద్దదిరా. అందుకే నేను చెప్పినా నీకు అర్థం కాదు, నువ్వు అడిగినా నేను చెప్పలేను. అయినా నీకు ఇప్పుడు వచ్చే శాలరీతో 20 lakhs లోన్ అమౌంట్ అంటే ఇట్స్ ఇంపాసిబుల్. అందుకే కదరా నీ హెల్ప్ అడిగేది. నేను రేపే మా మేనేజర్తో మాట్లాడతాను. ఈ విషయంలో నేను ఏమైనా చేయగలిగితే ఖచ్చితంగా చేస్తాను. బాయ్. బాయ్. హలో అమ్మా. ఏరా, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నామా. నువ్వు నాన్న ఎలా ఉన్నారు? మేం బానే ఉన్నావురా. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇక్కడంతా బాగానే ఉందమ్మా. ఇదిగో లోన్ కోసం ట్రై చేస్తున్నాను. తొందరలో అన్నీ సెట్ అయ్యేటట్టుగా ఉన్నాయి. తొందరగా లోన్ వచ్చేటట్టు చేయరా. ఇక్కడ పరిస్థితులు రోజు రోజుకి చాలా కష్టంగా మారేలా ఉన్నాయి. ఏం జరుగుతుందనని భయంగా ఉందిరా. మీరేం భయపడకండి, నేను ఇక్కడ అదే పనిలో ఉన్నాను. నాన్నేం టెన్షన్ పడద్దని చెప్పు. నాన్న జాగ్రత్తని నువ్వంటావు, నువ్వు జాగ్రత్తని ఆయన అంటారు. కానీ మీరిద్దరూ మాట్లాడుకోరు. మధ్యలో నేను పడి చేస్తున్నాను. లైఫ్లో నాన్న విషయంలో చేసిన తప్పే. అందుకే ఆ తప్పును సరిదిద్దుకొని ఆయన ముందు నించుంటాను. మళ్ళీ తొందరలోనే ఆయనతో మాట్లాడే రోజు వస్తుందమ్మా. ఆ రోజు గురించే ఎదురు చూస్తున్నట్రా. సరే గాని తిన్నావా? చేసావులే. హలో, ఎక్కడున్నావు? ఇప్పుడే ఇంకా ఆఫీస్కి వెళ్తున్నా. అయితే వచ్చి నన్ను అర్జెంట్గా పిక్ చేసుకో. అదేంటి, నీకు ఆఫీస్ క్యాబ్ ఉంది కదా? క్యాబ్ ఏదో బ్రేక్ డౌన్ అయిందంట, అందుకే నిన్ను రమ్మంటున్నా.